ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 30, 2024. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. సన్ షోస్ ఫాదర్. మనుష్యుల మతాన్ని అనగా మన్మతాన్ని వదిలి శ్రీమతాన్ని అనుసరిస్తే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. ప్రశ్న: ఎటువంటి పిల్లలను తండ్రి తప్పక రక్షిస్తూనే ఉంటారు? సమాధానం: ఏ పిల్లలైతే సత్యంగా ఉంటారో వారిని తండ్రి తప్పకుండా రక్షిస్తూనే ఉంటారు. రక్షణ జరగలేదంటే లోపల ఏదో ఒక అసత్యం ఉంటుంది. చదువును పోగొట్టుకోవడం అనగా మిస్ చేయడం, సంశయపడడం అనగా ఆంతరికంలో ఎంతో కొంత అసత్యం ఉంటుంది. వారిని మాయ ఎర్రగా వాచిపోయేలా చెంపదెబ్బ వేస్తుంది. రెండో ప్రశ్న: ఎటువంటి పిల్లలను మాయ అయస్కాంతం వలె ఆకర్షిస్తుంది? సమాధానం: మాయావి సౌందర్యం వైపు ఆకర్షితమయ్యే వారిని మాయ అయస్కాంతం వలె ఆకర్షిస్తుంది. కానీ శ్రీమతాన్ని అనుసరించే పిల్లలు ఆకర్షింపబడరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: మనల్ని చదివించేవారు స్వయం జ్ఞాన సాగరులు, అనంతమైన తండ్రి. ఇందులో ఎప్పుడూ సంశయం రాకూడదు. అసత్యం, కపటం అనగా మోసం వదిలి సత్యసత్యమైన చాటును ఉంచాలి. దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ ద్రోహులుగా అవ్వరాదు. సెకండ్ పాయింట్: డ్రామాను బుద్ధిలో ఉంచుకొని తండ్రి సమానంగా చాలా చాలా మధురంగా, సున్నితంగా, నమ్రతగా తయారై ఉండాలి. ఎప్పుడు అహంకారాన్ని చూపించరాదు. మీ మన్మతాన్ని వదిలి తండ్రి శ్రీమతమునే అనుసరించాలి. వరదానము: ఒక్క తండ్రి ప్రేమలో లవలీనమై గమ్యానికి చేరుకునే సర్వ ఆకర్షణ ముక్తభావ. వివరణ: బాప్దాదా తమ పిల్లలను తమ స్నేహము మరియు సహయోగమనే ఒడిలో కూర్చోబెట్టుకొని గమ్యానికి తీసుకెళ్తారు. ఇది కష్టమైన మార్గం కాదు. కానీ ఎప్పుడైతే మీరు హైవేకు బదులు సందులలోకి వెళ్ళిపోతారో లేదా గమ్యం యొక్క గురి కంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతారో అప్పుడు తిరిగి వచ్చేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది. శ్రమ నుండి రక్షించుకునేందుకు సాధనం ఒక్కరి ప్రేమలోనే ఉండండి. ఒక్క తండ్రి ప్రేమలో లీనమై ఉండి ప్రతి కార్యం చేస్తే ఇతరం ఏదీ కనిపించదు. ఇక వేరే ఏది కనిపించదు. అన్ని ఆకర్షణల నుండి ముక్తులైపోతారు. స్లోగన్: మీ భాగ్యం యొక్క అనుభవాన్ని మీ ముఖము మరియు నడవడిక ద్వారా చేయించండి. మీ భాగ్యం యొక్క అనుభవాన్ని మీ ముఖము మరియు నడవడిక ద్వారా చేయించండి. అచ్చా. ఓం శాంతి.